అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి అంబటి రాంబాబు గారు ఇరిగేషన్ మినిస్టర్, ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీ. మరి పాపం ముద్రగడ్డ పద్మనాభం గారు ఇంట్లో చనిపోయాడంట అని చెప్పి అతను ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా వెళ్ళారంట ఈ అంబటి రాంబాబు గారు. పైన కూడా పోలీసుల పైన దౌర్జన్యం చేయటం, గెంటి వేయటం, కొట్టడం కూడా దౌర్జన్యం చేశారంట. అందరు చూసే ఉంటారు. మరి జనాన్ని రెచ్చగొట్టడం ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి. మరిది చేసావు కదా రాంబాబు గారు, ఒక్కసారి ఆలోచించండి. ఒక్క మాట మాత్రం చెప్తున్నా, ఈ వైఎస్ఆర్సీ పార్టీని పతనం చేయటానికి నువ్వు పూనుకున్నట్టున్నావు, నువ్వు కంకణం కట్టుకున్నావు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏమైపోతుందో, ఎలా అయిపోతుందో ఆయనే భూస్థాపితం చేసుకొని చేస్తున్నాడు. మరి ఆంధ్రప్రదేశ్ని ప్రశాంతంగా ఉంచేటట్టుకు లేరు. ఒక కులాల మధ్యన, ఒక ప్రాంతాల మధ్యన చిచ్చు పెడుతూ గొడవలు పెట్టాలని మీరు పూనుకున్నట్టు ఉన్నారు. అది చాలా మంచిది కూడా కాదు. ఒక్కసారి ఆలోచించండి. మీరు చిచ్చు పెట్టి సర్వనాశనం చేస్తున్నారే కానీ రాష్ట్ర ప్రజల కోసం, బాగుపడే దానికోసం, ప్రశాంతంగా ఉండే దానికోసం మాట్లాడటం లేదు. ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టి ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆ పాడెం మోసే బదులు ఏది ఏమైనా మరి ఆయనకు ఆరోగ్యం బాగలేనప్పుడు హాస్పిటల్ చూపించుంటే ఎంతో ప్రశాంతంగా, ఎంతో బాగుండేవాడే కదా పద్మనాభం గారు. ఒక్కసారి చెప్పండి. ఇలాంటి పనికి మాలిన మాటలు జనానికి మెప్పి పొందడానికి కానీ, జనానికి మంచి చేయటానికి మాత్రం కాదు. మనుషులకి శవాల దగ్గరికి వెళ్ళి రాజకీయాలు చేయటాలు, ముసిముసి నవ్వడాలు, ఇలా సానుభూతి పొందాలంటే ఎలా పొందుతారు? అలా పాడమోస్తే కాదు. ఆయన ఆరోగ్యం బాగుండాలి, బాగుపరచడానికి అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఈ పాడ దగ్గరికి వెళ్ళి అప్పటికప్పుడు మోయటం ఎంతవరకు సబాబు? ఆరోగ్యం బాగుండాలి కదా, ఆరోగ్యం చూపించాలి కదా. మీకు అనుమతికి ఉన్నాడు కదా, మీకు అనుకూలంగా ఉన్నాడు కదా. కులం కూడా మార్చుకున్నాడు కదా, రెడ్డి అని, పద్మనాభం రెడ్డి అని. పుట్టు పూర్వోత్తరాల నుంచి లేనిది ఇప్పుడు మధ్యన ఏదో నీళ్లు పోసి ఒక బ్రాహ్మణ్ణి పిలిపించి నేను కులం మార్చుకున్నా, నేను రెడ్డిని అంటే మరి పుట్టు పూర్వోత్తరాల నుంచి ఉన్నది ఎటుపోద్ది, ఏ విధంగా పోతుంది? రేపు వాళ్ళందరూ వచ్చి రెడ్లు మొత్తం వస్తారా, దినం చేస్తారా? రెడ్డి పాప చనిపోయాడని వాళ్ళు చేస్తారా, లేక వీళ్ళు మీ కులపోలి వచ్చి చేస్తారా? ఒకసారి చెప్పండి. ఏది ఏమైనా మీ కులపోలి మీ దగ్గరికి వస్తారు. రెడ్లు వచ్చి ఏం జనాలు ఏం చెయ్యరు. ఒక పిచ్చిగా, ఒక మూర్ఖత్వంగా అయినా, ఒక సైకోగా అటువంటి పనులు చేసుకున్నాడు. నేను కులం మార్చుకున్నాను అనేది. కులం మార్చుకుంటే ఎవరు పిలుస్తారు? పద్మనాభం రెడ్డి అని ఎవరు పిలవరు. మీ కులపోలు మీకే కానీ ఎవరి కులం తరపున ఎవరి కులపోలు వాళ్ళకి, ఇతర కులపోలు రానివ్వరు. వీళ్ళని అడ్డం పెట్టుకొని, వాళ్ళని అడ్డం పెట్టుకొని వచ్చి నిలబడి చేయటమే కానీ దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. అవకాశం వచ్చినప్పుడు వాడుకుంటారు. అవకాశం వచ్చినప్పుడు వాడుకుంటారు, అవకాశం లేనప్పుడు వదిలి పారేస్తారు. ఒక్కసారి చెప్పండి, అవునా కాదా? మన రాష్ట్ర ప్రజలు చెప్పండి. అవకాశం కోసమే కదా అవసరానికి వాడుకునేది, తర్వాత గెంటి పారేస్తారు. మీది మాదిది, మాదిది మీదిది, మీరెక్కడ మారెక్కడ అనేది. అటువంటి జనాలు పిచ్చి సైకో జనాలు అన్నమాట. ఎవరి కులం వాళ్ళకైనా, ఒక కులంలో ఒకరికి రావడానికి ఆస్కారం లేదు. ఎన్నో తరాల నుంచి, ఎన్నో జన్మల నుంచి కూడా మీ తాతలు, ముత్తాతలు, మీ జేజనాయలు, మీ నాన్న ఎంతోమంది రకరకాలుగా ఉంటారు. వాళ్ళందరూ కూడా మార్చుకున్నారా? మార్చుకోలేదు కదా. అసలు అవసరం కోసం నువ్వు ఒక సైకో, ఒక మూర్ఖత్వంగా ఆయన చేసినందువలన అది అలా జరిగింది. అంతేగాని ఇటు పిచ్చి పిచ్చి పనులు, పిచ్చి పిచ్చి విషయాలు అయితే దేవుడు కూడా భగవంతుడు మెచ్చడు. భగవంతుడు అనేడు కులాలేం పెట్టలేదు. సృష్టికర్త అనేది ఆలోచించుకోవాల్సిందిగా. మీరు ఆ పార్టీని పతనం చేయడానికి కానీ అభివృద్ధి చేయడానికి మాత్రం కాదు. అది రాబోదు. మీరు ఇటువంటి పనులు చేయబట్టి ఆ పార్టీ అలా అయిపోతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక పిచ్చి వేషాలతో అలా చేస్తున్నాడు. ఏదో సానుభూతి ప్రకారం పాడెం వస్తున్నతో నటన చేస్తున్నారు అని తెలియజేస్తూ, ఆయనకు చూపించుంటే చాలా బాగుండేది. ఇప్పుడు పోయి పాడెం ఇస్తూ ఏదో సానుభూతి ప్రకారం చేస్తుంటాడు అంతే తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలు నమ్మటానికి ఆస్కారం లేదు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.